ఈ ఎం బటన్ వచ్చేసి పవర్ బటన్. సో లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎం అంటే మోడ్స్. మొత్తం గింబాల్లో 4 మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సింబల్, ఈ సింబల్ వచ్చేసి గింబాల్ ఫాలో మోడ్. ఈ మోడ్ వచ్చేసి టిల్ట్ లాక్ మోడ్. ఇది వచ్చేసి 3 యాక్సిస్ మోడ్ లేదంటే FPV మోడ్. ఇది వచ్చేసి స్పిన్ మోడ్. ఈ 4 మోడ్స్ గురించి చెప్తాను. మీన్ ఇది రికార్డింగ్ బటన్. ఇది నొక్కితే ఫోటో మోడ్లో ఉంటే ఫోటో తీస్తుంది. సో ఫోటో మోడ్లో ఉంటే ఫోటో తీస్తుంది. ఒకవేళ వీడియో మోడ్లో ఉంటే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. సో దీనికి ఈ 2 ఫంక్షనాలిటీస్. సో ఈ బటన్కి వచ్చేసేపాటికి యాక్సెస్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెర్టికల్ మోడ్లో ఉంది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ల్యాండ్స్కేప్ మోడ్ లేదంటే హారిజాంటల్ మోడ్కి వెళ్తుంది. ఇంకో 2 టైమ్స్ ప్రెస్ చేస్తే వెర్టికల్ మోడ్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో మోడ్లో ఉంది. దీన్నే 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఫోటో మోడ్లోకి వెళ్తుంది. 3 టైమ్స్ ప్రెస్ చేస్తే వీడియో మోడ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది జాయ్స్టిక్. సో ఎట్లాగైనా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్యాన్ చేయాలంటే ప్యాన్ చేస్తుంది. టిల్ట్ చేయాలంటే టిల్ట్ ఉంటుంది. అండ్ డయాగనల్ కూడా వర్క్ అవుతుంది. సో ఎనీ డైరెక్షన్ 360 డిగ్రీస్ వర్క్ అవుతుంది జాయ్స్టిక్. నెక్స్ట్ ఇది వచ్చేసి జూమ్ స్లైడర్. ఇది ఓన్లీ డీజే యాప్లో ఉన్నప్పుడే జూమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే యాప్ లోపల ఉన్నాను. అప్ చేస్తుంటే జూమ్ అవుతుంది, డౌన్ చేస్తుంటే జూమ్ అవుట్ అవుతుంది. అది ఓన్లీ డీజే యాప్లో మాత్రమే, మెయిన్ యాప్లో వర్కౌట్ అవ్వదు. శాంపుల్ కోసం. సో ఇది మెయిన్ మొబైల్తో వచ్చిన కెమెరా యాప్. ఇక్కడ ఈ స్లైడర్ పనిచేయదు, దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో ఈ బటన్ ఇప్పుడు జాయ్స్టిక్ అటు ఇటు మూవ్ చేయటం వల్ల మొబైల్ ఏదో పొజిషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ దీన్ని యాక్చువల్ పొజిషన్కి తీసుకురావాలనుకో దీన్ని డబుల్ క్లిక్ నొక్కితే మొబైల్ యాక్చువల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఈ గింబాల్ వచ్చేసి DJI Mobile SE. సో ఇదేంటంటే 3 యాక్సిస్ స్టెబిలైజేషన్ చేస్తుంది. 3 యాక్సిస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాన్, సెకండ్ వచ్చేసి టిల్ట్, థర్డ్ వచ్చేసి స్పిన్. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అనేది ఇలా హారిజాంటల్గా మూవ్ అవుతుంది అనుకోండి, అది ప్యాన్. ఇలా వెర్టికల్గా మూవ్ అవుతుంది అనుకో, అది టిల్ట్. ఈ స్పిన్ తిరుగుతుంది అనుకోండి, అది స్పిన్ అనమాట. ఇవి 3 యాక్సిస్. ఈ గింబాల్ ఆ 3 యాక్సిస్లో స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, గింబాల్లో ఫస్ట్ మోడ్ వచ్చేసి గింబాల్ ఫాలో మోడ్. అంటే దీంట్లో ప్యాన్ మూమెంట్ ఉంటుంది, ఇదొక ప్యాన్ మూమెంట్. సెకండ్ వచ్చేసి టిల్ట్ మూమెంట్ ఉంటుంది, టిల్ట్ మూమెంట్. బట్ దీంట్లో స్పిన్ మూమెంట్ ఉండదు. సో గింబాల్ తిప్పుతున్నా కానీ చూడు ఇది స్టేబుల్గా అక్కడే ఉంటుంది, స్పిన్ అవటలేదు. సో గింబాల్ ఫాలో మోడ్లో 2 యాక్సిస్, ఒకటి ప్యాను ఒకటి టిల్ట్, ఈ 2 ఫంక్షన్స్ దీంట్లో వర్క్ అవుతాయి. సెకండ్ మోడ్ వచ్చేసి టిల్ట్ లాక్. టిల్ట్ లాక్ అంటే ఏంటి? ప్యాన్ మూమెంట్ అయితే వర్క్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్, బట్ టిల్ట్ వర్క్ అవుతుంది. నువ్వు పైకి కిందకి మూవ్ చేస్తున్నా కానీ గింబాల్ అలాగే స్టేబుల్గా ఉంటుంది, టిల్ట్ అవ్వదు. థర్డ్ వచ్చేసి FE మోడ్ లేదంటే 3 యాక్సిస్ మోడ్. ఈ మోడ్లో ఏంటంటే 3 యాక్సిస్ వర్క్ అవుతాయి. అంటే ఇక ప్యాన్ అవుతుంది, టిల్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రొటేట్ కూడా అవుతుంది, స్పిన్ కూడా అవుతుంది. 3 యాక్సిస్ వర్కౌట్ అవుతుంది దీంట్లో. నెక్స్ట్ మోడ్ వచ్చేసి స్పిన్ మోడ్. ఇది డెడికేటెడ్ స్పిన్ మోడ్ అనమాట. సో ఇది వచ్చేసి స్పిన్ మోడ్. దీంట్లో ఏంటంటే డెడికేటెడ్గా మన జాయ్స్టిక్ కూడా దీనికే వర్కౌట్ ఉంది. ఇక్కడ నువ్వు ప్యాన్ చేయడం కోసం తిప్పినా కానీ అది స్పిన్నే అవుతుంది. దీంట్లో ప్యాన్ మూమెంట్ వర్క్ అవ్వదు, టిల్ట్ మూమెంట్ వర్కౌట్ అవ్వదు, ఓన్లీ స్పిన్నే వర్కౌట్ అవుతుంది ఈ మోడ్లో. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు గింబాల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్గా ఆటోమేటిక్గా ఇది గింబాల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్యాన్ టిల్ట్ వర్కౌట్ అవుతుంది, స్పిన్ వర్కౌట్ అవ్వదు.
సో ఒకవేళ మోడ్ చేంజ్ చేసుకోవాలంటే ఎం బటన్ని ప్రెస్ చేసుకోవాలి నువ్వు.